ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటి ఇసుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇసుక వరకు ఫ్రీయే. అదంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. అసలు మామూలుగా తినడానికి జరగల లేబర్కి 7 నెలలు ఇసుక దొరకలేదు. మేము శంకుస్థాపన చేసి ఆ పాటు వరకు కూర్చోండి. కృష్ణానది పక్కన ఉండాలని 20-30 కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోమన్నాడు. బాగుండేం చేస్తారు కానీ బాగోదేం చేస్తారా? బాబాయ్, గతంలో మనం చూసాం, ఏదైతే గవర్నమెంట్ వచ్చిన కొంతకాలానికే ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ రంగానికి సంబంధించిన అందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి, ఎంతోమంది తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? భవన నిర్మాణ రంగం పరిస్థితి ఏంటి? ఇసుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి చెప్పాలంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దూరదృష్టితో ఆలోచన చేసే వ్యక్తి. అందుచేతనే ఇసుక విధానాలు అనేది మరి ఫ్రీ అనేది తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము ఇసుక 10-1200కే దరిదాపు ఏళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఇది ట్రాన్స్పోర్టింగ్ పెరగటం వల్ల మరి కొంత అది భారంగా అనిపించింది. అయినా తగ్గించింది. గత ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వంలో ఇసుక బాగా తగ్గింది. గత ప్రభుత్వంలో దాదాపు 7,000 పైన ఉండేది ఇసుక. 7,000-8,000 ఒక ట్రాక్టర్ ఇంటికి చేరాలంటే. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 1,200-1,500 లోపల ఇంటికి వచ్చేసింది. కాబట్టి ఇంకోటి, అసలు ఈ భవన నిర్మాణ వ్యవస్థలో ఉన్నటువంటి కార్మికులందరూ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే జీవనోపాధి దొరికింది. అంతకుముందు ఇసుక లేక పనులు ప్రతి దరిదాపు 5 సెక్షన్ల కార్మికులు మరి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈరోజు వాళ్ళు కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళకి పనులు మరి దొరుకుతున్నాయి, సమృద్ధిగా ఉంటున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇసుక వరకు ఫ్రీయే. ట్రావెలింగ్ ఛార్జ్ మనం భరాయిస్తే ఇసుక ఫ్రీయే, దాని గురించి సందేహం లేదు. భవన కార్మికులు కూడా మళ్ళీ వస్తున్నారు పనులు చేసుకుంటానికి. లోగడ పనులు లేక వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి కొంతమంది, మళ్ళీ వస్తున్నారు పనులు చేసుకుంటానికి. ఇసుక మాత్రం ఫ్రీగానే ఇస్తున్నారు. ఈ మధ్య ఫ్రీ ఇసుక పెట్టారయ్యా, బాగానే ఉంది. మధ్యలో కొన్నాళ్ళు అధికారులు గుంటలు తీయటం, ఎడ్ల బళ్ళు దోవలేకుండా ట్రాక్టర్లు అడ్డుకోవటం చేశారు. పిల్లూరు పోలీస్ స్టేషన్ వాళ్ళే కొన్ని ట్రాక్టర్లు ఆపారు. ఆపితే ట్రాక్టర్లు వాళ్ళు కూడా బాగా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చాడు కదా, అధికారులు ఏదైనా సౌకర్యం కల్పించకండి, ఆటంకాలు కల్పించి మాకండి ఫ్రీ ఇసుక అని చెప్పాడు. అది ఇక్కడ బాగా అమలు అవుతుంది, నో ప్రాబ్లం. ఇంకా అధికారులు ఇంకా కొన్ని చోట్ల ఏమైనా చేస్తుంటే అది గవర్నమెంట్ వాళ్ళని గమనించి జాగ్రత్త చేస్తే వచ్చి తీసుకు ప్రజలందరికీ బాగా అందింది. గత ప్రభుత్వంలో ఇసుక 8 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇంటికి రావాలంటే ఇసుక 2 ఏళ్ళకి 1,500కి చేరుతుంది. మా బొట్టి లేబర్ కొంచెం బతకానికి కొంచెం బాగుంది వ్యవస్థ రంగం. చంద్రబాబు నాయుడు గారు వస్తానా బాగుంది. ఇది వరకైతే 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెట్టి కొనుక్కోవడానికి కొద్దిగా కష్టంగా ఉండేది, ఏదైనా కట్టుకోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా. కానీ దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది. ఇప్పుడైతే బాగా పనులు దొరుకుతున్నాయి, అందరూ సక్రంగా ఉన్నారు. ఇది వరకైతే అట్ట బాధపడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం శుభ్రంగా ఉంది, చక్కగా పనులు దొరుకుతున్నాయి, అందరు పనులకి పోతున్నారు. అది ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారండి. అసలు మామూలుగా తినడానికి జరగల లేబర్కి, ట్రాఫిక్ పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఇదిగా లేబర్కి కానీ ఎంత ఇబ్బంది పడ్డారండి. అంత ఇబ్బంది పడ్డారండి. 2019లో వచ్చేటప్పటికన్నా ఇప్పటికి ఇసుక రేట్లు తక్కువగానే ఉన్నాయి. అప్పుడు ట్రక్కు 6,000-7,000 అమ్మారు, ఇప్పుడు వచ్చేసి 3,000. ఇక ఫ్రీ అంటే ఫ్రీగా రావాలంటే తోడిన ఖర్చులు ఉంటాయి, టాటర్ డ్రైవర్ ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కలుపుకొనే అమ్ముతున్నారు. కానీ ప్రస్తుతానికి ఇంకా అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. అంటే రేట్లు గతంలో మనం చూస్తే ఒక ట్రక్ ఇసుక 5,000, 6,000, 7,000 కూడా అమ్మినటువంటి పరిస్థితి. దాన్ని అంటే అది కనిపించకుండా, వాళ్ళ రేట్లు కనిపించకుండా ఉండేలా కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వంలోనే ఇంకా మాకంటే ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి, ఫ్రీగా ఇస్తారని చెప్పి కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేశారని చెప్తా ఉన్నారు. అది నిజమా కదా? అదంతా అబద్ధమయ్యా. ఇప్పుడు అన్ని ఫ్రీగానే దొరుకుతుంది ఇసుక. వాళ్ళు చెప్పే మాటలని వట్టి మాటలు. ఇప్పుడు ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది.
అపోహ మరి ప్రభుత్వం మీద బురద జల్లే విధానం తప్పితే అది అపోహ, అంత కరెక్ట్ ఏం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గవర్నమెంట్లో రన్నింగ్లో ఉన్న గవర్నమెంట్ మీద ఏదో ఒక అభండం ఎట్లా వేయాలనేది ఇది ఒక తలంపు, అంతేగాని అది మాత్రం కరెక్ట్ కాదు. అది ఓన్లీ అపోహ మాత్రమే. అదంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. సంపాదించుకునేది అనేది లేదు, కానీ శుభ్రంగా అందుబాటులో దొరుకుతుంది, శుభ్రంగా దొరుకుతుంది. ఆ ప్రభుత్వం గురించి మాట్లాడంటేనే మాకు ఎలర్జీగా ఉంది. నేను 19లో ఇల్లు మొదలు పెట్టాను. జనవరి దాకా నాకు ఇసుక దొరకలేదు. మా 2 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉంటే 15 కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోమన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికన్నా ఇంకా దారుణం ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి. కృష్ణానది 2 కిలోమీటర్లు మాకు ఇక్కడికి. నేను ఇల్లు మొదలు పెట్టినాక 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల మంగళి దగ్గర డంపు పెట్టారు. అక్కడికి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెచ్చుకోమన్నారు. అదొకటి జనానికి అర్థమైతే చాలు. అక్కడ కూడా టన్ను 600, 700 కట్టి తెచ్చుకోవాలి. ఈలో బాడిగ ఎంత అవుతుందండి? నాకు అసలు 1000 రూపాయలు, 900 రూపాయలు ట్రక్ దోలేం. 2019 మే నెల వరకు మేము 900 రూపాయలు మా ఇంటి దగ్గరికి ట్రక్ ఇసుక తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 6 నెలలు 7 నెలలు ఇసుక దొరకలేదు. జూన్లో ఈయన గారు వచ్చాడు, 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. 7 నెలలు ఇసుక దొరకలేదు. మేము శంకుస్థాపన చేసి ఆ పాట వరకు కూర్చున్నాం. ఇల్లు మొదలు పెట్టి శంకుస్థాపన చేసి ఇసుక లేక నెలకొండ కూర్చున్నాం. 7 నెలల తర్వాత వెళ్ళి 20-30 కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోమన్నాడు కృష్ణానది పక్కన ఉండాలని. ఇంకా ఆ పాలసీకి ఈ పాలసీకి అసలు ఇది బేరీ చేయడానికి వీల్లేదండి. గతంలో ఇసుక ఎంతకు లభించింది, ఇప్పుడు ఎంత లభిస్తుంది? ఇప్పుడు దరిదాపు బాగా ఇప్పుడు తక్కువ వచ్చింది. గతంలో నేను చెప్పట్లా, ట్రాక్టర్ 7-8 వేలకు ఉన్నటువంటి ఇసుక ఇప్పుడు తగ్గుముఖం బట్టి సరసమైన రేటుకే మరి అందుబాటులోకి వచ్చింది. సామాన్య మానవుడు కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో 9,000 దాకా ఉండే, ఇప్పుడు వచ్చేసి 3,000. గతంలో రేట్లు వచ్చేటప్పటికి ట్రక్కు 7-8 వేల రూపాయలు అమ్మారు. ఇవాళ ట్రాయిలింగ్ ఛార్జీ పెట్టుకుంటే ఫ్రీగానే ఇస్తున్నారు. ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది ఇప్పుడు. మొత్తంగా చంద్రబాబు నాయుడు వచ్చినాక రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉచిగా ఎడ్డబళ్ళు ట్రాక్టర్లు తోలుకోమన్నాడు కదా. ఇప్పుడు నిన్న కూడా పేపర్లో ఉంది, టీవీలో చెబుతున్నాడు, తోలుకుంటున్నారు బళ్ళు. ట్రాక్టర్ కూడా పంపించి తోలుకోమన్నాడుగా. బాగుందని చెప్పుక ఏం చెప్తారు? బాగుండదు చెప్తారు కానీ బాగుండదు చెప్తారా?